ముద్దుగుమ్మలు కొందరు హద్దుమీరుతున్నారు. హత్యలు చేసే మగాలతోనూ పోటీ పడుతున్నారు. పక్కా ప్లాన్ చేసి స్కెచ్ వేయటం తమకు తెలుసునని ప్రూవ్ చేస్తున్నారు. తాజాగా మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఘటన ఇందుకు మరో ఎగ్జాంపుల్గా మారింది. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన హనీమూన్ కపుల్ మిస్సింగ్ కేసులో ట్విస్ట్ బయటపడగానే జనాలు మైండ్లు బ్లాక్ అయ్యాయి. కొత్త పెళ్లి కూతురే తన భర్తను హత్య చేయించిందన్న నిజం తెలిసి నివ్వెరపోతున్నారు. ఇకపై పెళ్లిళ్ల విషయంలో ఆడవాళ్లే కాదు, మగాళ్ళు కూడా కాస్త ఆచితూచి అడుగేయాలని అనుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ సోనంకు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. చిరపుంజిలోని నోంగ్రియాడ్ ప్రాంతంలోని ఓ రిసార్ట్లో స్టే చేశారు. ఓ స్కూటీ అద్దెకు తీసుకుని అక్కడ కొండ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే సడన్ గా మే 23 నుంచి జంట మిస్ అయింది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేకపోవడంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. బాడీని చూసి మర్డర్ అని కన్ఫర్మ్ చేశారు. అయితే సోనం కూడా కనిపించకపోవడంతో ఆమె కూడా హత్యకు గురైందేమోనని అనుకున్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. హనీమూన్కి వెళ్దామని రఘువంశీని ఒప్పించిన సోనమే భర్తను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. ఇక అతను గుట్టు రట్టవడంతో సోనం ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎదుట లొంగిపోయింది. మేఘాలయ పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే పెళ్లైన నెలకే సోనం భర్తను ఎందుకు హత్య చేయించిందన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో సోనం ప్రేమలో ఉందని, ప్రియుడు సాయంతో భర్తను చంపేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో తాను నిందితురాల్ని కాదని, తనను కిడ్నాప్ చేశారని సోనం విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ హత్యతో ఇరు కుటుంబాలు షాక్లో ఉన్నాయి. తమ కుటుంబం పూర్తి అంగీకారం తెలపకముందే హనీమూన్ కోసం సోనం అన్ని ఏర్పాట్లు చేసిందని రఘువంశీ తల్లి కన్నీరు మున్నీరవుతుంది. హనీమూన్ విషయం అప్పటి వరకు తన కొడుక్కి కూడా తెలియదని, తిరిగి వచ్చేందుకు మాత్రం టికెట్లు బుక్ చేయలేదని తెలిపింది. అక్కడికి వెళ్ళాక ఈ ట్రిప్ను మరింత పొడిగిద్దామని చెప్పింది. ఎలాంటి అనుమానం రాకుండా ఫోన్ చేస్తూ తన కొడుకును తనకు కాకుండా చేసిందని, ఒకవేళ రాజాను సోనం హత్య చేయించుంటే ఆమెను ఉరితీయాలని ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా చూస్తే రాజా రఘువంశీకి, రాజ్ కుష్వాహాకి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఒకవేళ సోనం ప్రేమకు ఎలాంటి హద్దులు, అందాలు లేవు అనుకుంటే రాజాను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. ప్రియుడి కోసం భర్తను చంపించకుండా ఉండాల్సింది. ఏదేమైనా వివాహేతర సంబంధంతో నిండు జీవితాలను పాడు చేసుకుని జైలు పాలవుతుంది సోనం.